హలో అన్నయ్య, బాగున్నారా? బాగున్నాను రా. నేను రోజు రాఖీ కట్టడానికి ఇంటికి వస్తున్నాను అన్నయ్య. సరే అమ్మా, రారా. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రా. ఇది నీ ఇల్లురా. నేను అలా బయటికి వెళ్తున్నా, నువ్వు వచ్చేసరికి నేను వస్తాను రా. నువ్వు తొందరగా జాగ్రత్తగా రా మరి, సరేనా? సరే అన్నయ్య, నేను రాఖీ తీసుకోవడం మర్చిపోయాను. కొంచెం నువ్వు వచ్చేటప్పుడు నీకు వదినకి రాఖీ తీసుకురావా? సరే అమ్మా, తీసుకొస్తాను రా. సరే మరి, నువ్వు జాగ్రత్త. ఏ రజిత, ఈ రోజు మా చెల్లెలు వస్తుందంటనే. మా చెల్లెలకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఆ బెండకాయ ఫ్రై ఏదో చేసి పెట్టు, నేను అలా బయటకు వెళ్ళొస్తాను, సరేనా? చెల్లెలు వచ్చింది కావచ్చు, ఇంటికి తొందరగా వెళ్ళాలి. అమ్మ జాను, జాను, జాను. ఏ రజిత, మా చెల్లెలేదే? ఏమో నాకేం తెలుసు. అమ్మా వదిన, నేను రోజు ఇంటికి వస్తున్నా, అన్నయ్యకి రాఖీ కట్టడానికి. ఒరేలా పంపిస్తే అయిపోతాయి కదా, నువ్వు వచ్చే బదులు. ఏంటి వదిన, మిమ్మల్ని చూడక చాలా రోజులు అవుతుంది, అందుకే నేను మిమ్మల్ని చూడడానికి ఇంటికి వస్తున్నాను. మా ముఖాలు ఎప్పుడు ఒకట్లా ఉన్నాయిలే, నువ్వు చూడవసరం లేదులే. దేవుడు నా కోసం అన్నగా పుట్టాడు, నా చేతికి గోరింతగా చుట్టుకుపోయాడు. ఎంత పని చేసావే పాపిస్తానా. నీకు ఒక అన్నయ్య ఉన్నాడు కదా, మీ అన్నయ్య కొరియాలోనే పంపుతావా నువ్వు రాఖీ? అక్కడ నా చెల్లి ఎంత బాధపడుతుందో. నేను ఒక ఆడపిల్ల ప్రేమగా ఆనందంతో ఒకసారి పుట్టింటికి వెళ్ళిందని అంటే అది రాఖీ పండగ నాడేనే. ఆ రోజులు కూడా నా చెల్లిని వేడిపించావు నువ్వు. నువ్వెంత పాపిస్తుందానివే, నీకు అన్న చెల్లెల అనుబంధమే తెలియదు అసలు. ఛ